అమ్మమ్మల కాలం నాటి నుంచి మిగిలిపోయిన అన్నంతో చేసే ఈ స్పెషల్ రెసిపీ ఏమిటో మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం రండి. దీనికోసం స్పెషల్‌గా మొన్న కాస్కో నుంచి తీసుకొచ్చిన గ్రేప్ సీడ్ ఆయిల్ అయితే యూజ్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకొని ఉన్నాను. తర్వాత పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తిరుగుమాతకు కావాల్సిన పోపు అయితే వేసుకుంటున్నాను. కొంచెం మినపగుండ్లు, జీలకర్ర అయితే వేసుకొని వేయించుకుందాం. తర్వాత 2-3 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత ఈ రెసిపీకి కావాల్సిన స్పెషల్ వేరుశనగ గుండ్లు కూడా వేసుకుందాం. ఈ వేరుశనగ గుండ్లు ఈ రెసిపీకి అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. వీటన్నిటిని కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా తెచ్చి వేసుకోవాలి. తర్వాత 4 ఆకులు కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం అయితే వేసుకోవాలి. మిగిలిపోయిన అన్నాన్ని విడతీసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఆ అన్నాన్ని తెచ్చి కూడా కలుపుకోవాలి. అన్నం అంతా మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా తెచ్చి వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు కావాల్సిన స్పెషల్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంతకీ దీన్ని ఏమంటారో తెలుసా? మేమైతే కారపన్నం అంటారు మా సైడు. మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో వడ్డించుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి టైం లేనప్పుడు, ఏ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అందుబాటులో లేనప్పుడు మిగిలిపోయిన అన్నంతో అన్నం వేస్ట్ కాకుండా ఇట్లా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ ఉంటుంది. ఏమీ లేదు, సింపుల్గా పోపు పెట్టుకోవడమే. చిన్నప్పటి నుంచి ఈ కారపన్నం ఒక ఎమోషన్. ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. మా సైడ్ కారపన్నం అంటారు కదా, మీ సైడ్ ఏమంటారు నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్